హాయ్ ఫ్రెండ్స్, సడన్గా మార్నింగ్ మేము ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికో తెలుసా? అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు వెళ్తున్నామో తెలుసా? ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అందుకని వెళ్తున్నాం. కానీ అక్కడ వీడియోస్ తీసుకోవడం కాలేదు. అందుకనేసి హ్యాపీగా వెళ్ళినవన్నీ ఏం చేసాము ఏంటి అని అన్నీ చూపిస్తాను. అందుకని షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. అందుకని లాంగ్ వీడియోలో ఒక్క రోజులో నేను వెళ్ళడం అండ్ అక్కడ ఏమేమి చేశాను, ఏం తిన్నాను, ఎలా ఉన్నాను, ఎవరింటికి వెళ్ళాను, అలాగే ఇంటికి వచ్చాక ఏం జరిగింది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇంకా బస్ ఎక్కగానే మా పెద్ద పాప పడుకుంటే కదా, హ్యాపీగా పడుకుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే మా చిన్న పాప చూడండి, బోళ్ళన్నీ తీసుకొచ్చి ముంగడ పెట్టి, నేను తోముతున్నా చూడు అమ్మమ్మ అంటూ వాళ్ళ బోళ్ళన్నీ తీసుకొచ్చి ఆగమాన్ చేస్తుంది. కప్పులు అయితే పలగొడతా అన్నట్టు సీన్ చేసింది. కాకపోతే జాగ్రత్తగా మళ్ళీ తీసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంది, ఏం చేస్తున్నావు మనవరాలా అంటే, బోళ్ళు అమ్ముతున్నా అమ్మమ్మ అంటూ ఆగమాగం చేసుడైంది. ఇంకా తర్వాత నైట్కి మా అమ్మ ఒక స్పెషల్ చేశారనమాట. ఏంటో అనుకోకండి, గులాబ్ జామ్ చేశారు మా కోసం. అవి కూడా తిన్నాము. తర్వాత మార్నింగ్ ఏం జరిగిందో తెలుసా? హ్యాపీగా టిఫిన్ తిన్నాము. ఏం టిఫిన్ తిన్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూడండి. అండ్ మీ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ ఏమీ చేయట్లేదు. అండ్ అలాగే కామెంట్ కూడా పెట్టచ్చు కదా, ఏమవుతుంది, ఎలా ఉంటుంది నా వీడియోస్ ఏంటి అనేసి కూడా కామెంట్ పెడితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా, నేను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది కూడా. అందుకనేసి మీరు కూడా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. అండ్ మా అమ్మ గులాబ్ జామ్ చేసింది, హ్యాపీగా తిన్నాక వీడియో తీసాను అనమాట. అండ్ వేడిగా మార్నింగ్ ఇడ్లీ చేసింది, ఇడ్లీ విత్ సాంబార్ అనమాట. అలాగే పల్లీ చట్నీ కూడా చేశారు. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, అందుకని మా అమ్మతో అడిగి మరీ చేయించుకున్నాను. అండ్ నేనైతే 4 తిన్నాను, నాకు అక్కడికే ఫుల్ అయిపోయింది ఆ 4 తినేసరికి. అలాగే పిల్లలు వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళే తింటున్నారు హ్యాపీగా. వాళ్ళు ఇష్టంగా తినేది ఇడ్లీ మాత్రమే. ఇడ్లీ, దోశ ఇవి 2 ఉంటే చాలు పిల్లలకి. అండ్ మీ అందరికీ ఇలా చేసుకొని తినడం ఇష్టమా? చట్నీలో పోపేసిన పచ్చిమిర్చిని ఇలా పిసికి అలా వచ్చే ఆయిల్, మసాలా టేస్ట్ ఇలా కలుపుకొని తినడం మీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ వీడియో తీయడం మిస్ అయింది. హ్యాపీగా ఆటోలో వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అన్నయ్య వాళ్ళ పిల్లలు అండ్ మా శ్రీవల్లి వాళ్ళందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేశాం. అండ్ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఆ నైట్ మార్నింగ్ టైంలో కదా, అందుకని వీడియో కొంచెం బస్లోనే తీశాను. ఇంకా మామూలుగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం అనమాట. ఇంటికి రాగానే మళ్ళీ స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళామో తెలుసా? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి. అండ్ హ్యాపీగా వెళ్ళాము. మళ్ళీ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడడం, మళ్ళీ జాయినింగ్ గురించి అడగడం, ఎందుకంటే మళ్ళీ శ్రీవల్లి గురించి అడగడం, చిన్న పాప గురించి అడగడం. ఇంకా చిన్న పాపను అయితే అస్సలు మా పెద్ద పాప వదలట్లేదు, నేనే ఎత్తుకుంటా అది ఇది అనేసి ఆగమాగం చేస్తుంది. అందుకని తన దగ్గరే ఉంచి రెడీ చేశాను. అండ్ రెడీ అయ్యాక కాస్త దండం పెట్టుకుంటారా దేవుడికి అంటే అక్కడ కూడా ఆగమాగమే చేస్తున్నారండి బాబు. వీళ్ళు దేవుడికి దండం పెట్టుకోవడం ఏమో కానీ నా ప్రాణాలు తోడేస్తున్నారు. రెడీగా అమ్మంటే, స్కూల్కి వెళ్దామంటే వద్దురా బాబు అని మా చిన్న పాప, వెళ్దామంటూ మా పెద్ద పాప, ఇప్పుడే కదా ఊరు నుంచి వచ్చాము అంటూ మా ఆయన. అసలు ఏంటో నాకు ఇట్ లేట్, ఇంకా స్కూల్లో జాయిన్ చేయాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి మంచి దేవుడికి దండం పెట్టించేసి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా చిన్న పాప అయితే దేవుడి దగ్గర పువ్వు తీసుకుంది, చెవిలో పెట్టుకుంటారమ్మా అనేసి. అలాగే ఇక స్కూల్కి వెళ్తున్న గల్లీ అనమాట ఇది. పిల్లలు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మాకు స్కూల్ తెలుసు అన్నట్టుగా వాళ్ళే ఫాస్ట్గా నడుస్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళాము. టీచర్స్ వాళ్ళతో మాట్లాడము, ఓకే జాయిన్ చేసుకుంటామన్నారు. హ్యాపీ టు ఎండింగ్, బాయ్.